తెరుచుకున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం 46 ఏళ్ల తర్వాత తెరిచిన అధికారులు 6 భారీ పెట్టెల్లో జగన్నాథుడి నిధుల తరలింపు. హిందూపురంలో టిట్కో ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ రాష్ట్రంలో ఒక్కో శాఖలో అవినీతి బయటపడుతోందని కామెంట్. వైసీపీ సర్కారులో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయని విమర్శలు. గుంటూరు జిల్లా తెనాలిలో మంత్రి మనోహర్ తనిఖీలు. రేషన్ పంపిణీ పరిశీలన, వర్షంలోనే తనిఖీలు కొనసాగించిన మంత్రి మనోహర్. తెలంగాణ వ్యాప్తంగా దేవాదాయ శాఖలో బదిలీలు. అర్చక సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం. బదిలీలు నిలిపేయాలని కోరుతున్న భద్రాచలం పూజారులు. ఒక్కో దేవస్థానానికి పూజా విధానాలు వేరువేరుగా ఉంటాయని ప్రకటన. టీచర్స్ కు పాలాభిషేకం చేసిన విద్యార్థులు. ఖమ్మం జిల్లా ముదిగొండలోని మిట్టగూడెంలో ఘటన. తిరుపతి జిల్లా సోమలలో ఆగని ఏనుగుల దాడులు. పంట పొలాలను నాశనం చేస్తున్నాయని రైతుల ఆవేదన. గజరాజులను అడవిలోకి దారి మళ్లించాలని ఫారెస్ట్ అధికారులకు విజ్ఞప్తి. విశాఖలో కానిస్టేబుల్ ను పరామర్శించిన హోంమంత్రి అనిత. కానిస్టేబుల్ పై మద్యం మత్తులో యువకుడు దాడి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అప్పారావు. ప్రియురాలిని ఆమె కొడుకును చంపేందుకు ప్రియుడు ప్రయత్నం. పెళ్లి చేసుకోమని అడిగినందుకు అంతమొందించేందుకు ప్లాన్. కిరాతకుడి నుంచి తప్పించుకున్న తల్లి కొడుకు. నిందితుడు శ్రీనివాసరావు కోసం గాలిస్తున్న పోలీసులు. తోబుట్టువును గర్భవతిని చేసిన కామాంధుడు. మైనర్ ను బెదిరించి దురాగతానికి పాల్పడిన కేశవులు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లిలో ఘటన. అల్లూరి జిల్లా మారేడుమిల్లిలో వాగులో పడిన 2 వ్యక్తులు. ఒకరిని కాపాడిన స్థానికులు. విజయవాడకు చెందిన తేజ గల్లంతో. అల్లూరి జిల్లా ఏజెన్సీలో ప్రమాదకరంగా జలపాతాలు. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పెరిగిన వరద ఉధృతి. స్నానాలు చేసేందుకు అనుమతి నిరాకరిస్తున్న అధికారులు. కొనసాగుతున్న అమర్నాథ్ యాత్ర. భారీగా తరలి వెళ్తున్న భక్తులు. శ్రీనగర్ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరిన మరో బ్యాచ్. నేపాల్లో కుండపోత వర్షాలు. బీహార్ను ముంచెత్తుతున్న వరదలు. నీట మునిగిన పలు ప్రాంతాలు.